హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ వచ్చి మనం అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప 2కు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సూర్య గారు నటించిన ఏదైతే కంగువా మూవీ ఉందో, కంగువా మూవీ అయితే రిలీజ్ అయ్యి ఈ రోజు 12 రోజులు కావడం జరిగింది. సో కంగువా మూవీకి సంబంధించిన 12 రోజుల కలెక్షన్ ఎంత అనేది మాట్లాడుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా కంగువా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, శివ గారి డైరెక్షన్లో సూర్య గారు, బాబీ డియోల్ ఇంకా దిశ పటాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా కంగువా. ఈ సినిమాకు దాదాపు బడ్జెట్ వచ్చేసి 350 కోట్లు. అండ్ ఈ సినిమా రిలీజ్ కు ముందు తమిళ లాంగ్వేజ్ నుంచి ఒక పాన్ ఇండియా మూవీ అయితే రాబోతుంది. తమిళ్లో ఉన్న అన్ని పాత రికార్డ్స్ అయితే బద్దలు కొట్టి కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని లాంగ్వేజ్ లో పూర్తిగా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో దానివల్ల కలెక్షన్స్ పై పూర్తిగా ఎఫెక్ట్ అయితే చూపించడం జరిగింది. సో కంగువా మూవీకి సంబంధించి 12 రోజుల కలెక్షన్ గురించి ముందు మాట్లాడుకున్నట్టయితే, కంగువా మూవీ మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 118,83,83,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,94,00,000 రూపాయలు. అలాగే 12వ రోజు ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఇప్పటివరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ ప్రకారం 1,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో కంగువా మూవీకి సంబంధించిన మొదటి 12 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 123,27,00,000 రూపాయలు. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 146,68,00,000 రూపాయలు. గారు నటించిన కంగువా మూవీ మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 201,80,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ నాకు తెలిసి 215 నుంచి 220 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇంకో 10 రోజులు అయితే పుష్ప 2 థియేటర్లోకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా కంగువా సినిమా అయితే థియేటర్లో నుంచి అవుట్ అయిపోవడం జరుగుతుంది. సో దాదాపు 350 కోట్లు పెట్టిన ఈ సినిమా 215, 220 కోట్ల మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఇది సూర్య గారి కెరియర్లోనే కంగువా సినిమా ఒక భారీ డిజాస్టర్గా అయితే నిలిచిపోనుంది. నెక్స్ట్ వచ్చి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి నుంచి పుష్ప 2 మూవీకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అందరూ ఓవర్సీస్ మార్కెట్లో పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ ఇంకా ప్రీమియర్ ఈ రెండు కలిపి ఇప్పటి వరకు 21,36,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ ఈ సినిమాకి 4 రోజులు రావడం జరిగింది కాబట్టి ఓవర్సీస్ మార్కెట్లో 4 రోజుల బుకింగ్ వచ్చేసి 28,45,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2 ఓవరాల్ గా ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు ఇంకా వీకెండ్ ఈ కలెక్షన్ మొత్తం కలిపి ఇప్పటి వరకు దాదాపు 49,81,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ ఓపెన్ కాలేదు కాబట్టి ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 150 కోట్ల అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఉన్న ఏదైతే ఓపెనింగ్ ఎక్కువ తెచ్చుకోవడం జరిగిందో ఆ సినిమాల రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి కొత్త బెంచ్ మార్క్ అయితే సెట్ చేయబోతుంది. సమంత గారు నటించిన ఊ అంటావా సాంగ్ బాగుందా పుష్పవన్లో, లేదంటే శ్రీలీల గారు నటించిన కిసిక్ సాంగ్ బాగుందా, ఈ రెండింటిలో ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని. జై హింద్, జై భారత్, నమస్తే.